అమ్మా అమ్మా వద్దమ్మా అమ్మా నేను అమ్మా చెప్పే పని ఆగు. ఏంటి, నువ్వు చేసే అమ్మా, పని ఏంటి? అమ్మా వద్దమ్మా వద్దమ్మా అమ్మా ఎందుకంటే ప్రసాద్ అలా కొడుతున్నారు? అది కాదమ్మా, నేను ఎంతో కష్టపడి ఇన్ని కాలేజీలో చేర్పించి చదువుకోమని చెప్తే వాడు చదువుకోకుండా మెకానిక్ షాప్ లోకి వెళ్ళి పనులు చేస్తున్నాడు. నా మాట అస్సలు వినట్లేదు. వాడు రోజు రోజుకి ఇలా చెడిపోతుంటే నేనేం చేయాలి చెప్పు? సరే ఆంటీ, నేను తనతో మాట్లాడతాను, మీరు లోపలికి వెళ్ళండి. చూరా ప్రసాద్, అది కాదు ప్రసాద్, మీ నాన్న మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీ మమ్మీ ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేస్తూ ఇళ్లలో పనులు చేసుకుంటూ నిన్ను కాలేజీకి పంపిస్తుంది. నువ్వెందుకు కాలేజ్ మానేసి మరి గ్యారేజ్ లో వర్క్ చేస్తున్నావు? అది కాదక్క, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎంతో కష్టపడింది. దానికోసం ఏమీ తీసుకోలేదు, నాకే మొత్తం పెట్టింది. ఇంకో 2 రోజుల్లో మా అమ్మ బర్త్డే వస్తుంది. సో తన కోసం ఒక శారీ తీసుకుందాం అనుకున్నా. అందుకే కాలేజ్కి లీవ్ పెట్టి గ్యారేజ్కి వెళ్ళా అక్క. అది అమ్మకి తెలియక నేను ఎక్కడ చెడిపోతున్నావు అని నేను కొడుతుంది అక్క. మరే నువ్వేం చేస్తున్నావో అర్థం చేసుకోలేక నిన్ను కొట్టానురా, నన్ను క్షమించు. అయ్యో అమ్మ, చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం కష్టపడుతున్నావు, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నేనే నీకు సారీ చెప్తున్నా.